వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్ ఈరోజు వచ్చేసి మన అందరి చెక్ పోస్ట్లో కొంచెం ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి అంబేద్కర్ నగర్ అని చెప్పేసి రేడియో స్టేషన్కి ఆపోజిట్లో ఉంది. ఈ అంబేద్కర్ నగర్లో వచ్చేసి ప్రజెంట్ ఈ వర్కింగ్లో ఉన్న 2 BHK హౌస్ సేల్కి ఉంది. సో హౌస్ ఎలా ఉంది, ఏంటి, దీనికి ప్రైస్ ఏం చెప్పారు, దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనం హౌస్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ ఈ హౌస్ వీడియో వచ్చేసి మనకు 1 minute చెప్పడానికి యూట్యూబ్ షార్ట్స్ అయితే కాదండి. సో కొంచెం టైం పడుతుంది. సో టోటల్ మీకు పిన్ టు పిన్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి హౌస్ మొత్తం చూపించి దీని ప్రైస్ అనేది చెప్తాము. అది పడతా కదా మీరే చెప్పాలి. సో అందుకోసం కొంచెం టైం పడుతుంది అన్నమాట హౌస్ వీడియోకి. సో మొత్తం వీడియో చూడండి. చూసిన తర్వాత హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం ఇంట్లోకి అయితే ఇంట్రో లెట్ స్టార్ట్. సో గైస్ మన హౌస్ వచ్చేసి మెయిన్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇంటి ముందు వచ్చేసి మనకు 60 feet 60 feet రోడ్ అయితే ఉంటుంది. సో హౌస్ అయితే మీరు ముందు చూసుకోవచ్చు. సో చాలా విశాలంగా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఒక తార్ లాంటి వెహికల్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ డైరెక్ట్ వెహికల్ రావడానికి కూడా మనకు స్లోప్ అయితే ఉంటుందండి. సో నార్మల్గా మెట్లు కూడా ఉన్నాయి మనకు. సో మెట్లు ఎక్కి పైకి రావచ్చు, లేదంటే డైరెక్ట్ కార్ పార్కింగ్ చేసుకోవడం కూడా మనకి ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే హౌస్ కి ఎంట్రెన్స్ దగ్గర వచ్చేసి ఇక్కడ సంపు ఉంటుందండి. ఇది సంపు. అండ్ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది మనకు మోటార్ అనమాట. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అనమాట. సో వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ లో మనకైతే చూస్తుంటే హౌస్ కి బాత్రూమ్ అయితే ఉందన్నమాట. సో బయట ఇండియన్ టైప్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం చిన్న చిన్న వర్కింగ్ అయితే పెండింగ్ ఉందండి. ఎందుకంటే స్విచ్ బోర్డ్స్, లైట్స్, చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో కస్టమర్ ఎవరైనా తీసుకొని మీరు ఓకే అనుకుంటే వాళ్ళైతే వెంటనే వచ్చేసి వర్క్ చేసి మీకు అయితే ఇస్తారనమాట. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ పైన చూసుకోండి, బయట కూడా PUP వర్కింగ్ అయితే చేయించారు. సో PUP వర్కింగ్ కూడా మనకు చాలా బాగుంది. అండ్ మనకు ఒక వుడ్ టైప్ స్టైల్ అనమాట. సో వుడ్ అనేది మనం సపరేట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక స్టైల్ వుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇంటి బయట వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇదండి. సో వెస్ట్ ఫేసింగ్ లో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. అండ్ కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఆ పెయింటింగ్ వర్క్ కూడా క్లియర్ చేసేస్తారు. సో ప్రజెంట్ అయితే వర్క్ అయితే హౌస్ ది బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం చూసుకుంటే ఇంకోటి వచ్చేసి హౌస్ బయట మనం చూసుకుంటే వాషింగ్ ఏరియా. సో వాషింగ్ ఏరియా కూడా మనకైతే సపరేట్ గా నీట్ గా ఉంది. స్పెషల్ గా బయటే ఉందన్నమాట, ఇంట్లో కాకుండా. సో వాషింగ్ ఏరియాకి సంబంధించిన ట్యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ట్యాప్ కనెక్షన్ అన్ని కూడా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో పైన ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే మనకు అవసరం లేనివి ఏమైనా పైన పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు, పైన మనకైతే చిన్న గ్యాప్ అయితే ఉంది. ఇంకా మనమైతే ఇంకా డైరెక్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుదాం. సో హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకుంటే హాల్ అండి. సో ఇది వచ్చేసి హాల్ చాలా పెద్ద విశాలంగా ఉంది. సో మనకు హాల్ చాలా పెద్దగా ఉంది. అండ్ పైన PUP చూసుకోవచ్చు. సో PUP డిజైనింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా కొన్ని లైట్ వర్కింగ్ పెండింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి ఈ హాల్లో నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఒక గేట్ అయితే ఎంట్రీ ఉంది. సో ఇది మనకు వచ్చేసి చిన్న గేట్ అనమాట నార్త్ సైడ్. అండ్ ఇంకా హాల్ దగ్గర మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో కిచెన్ ఉంటుందండి, ఓపెన్ కిచెన్. అండ్ రైట్ సైడ్ లో మనకు వచ్చేసి చూసుకుంటే 2 bedrooms ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ అయితే ఉంటుంది. సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళే దగ్గర చూసుకుంటే ఫస్ట్ అయితే మనకు ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో వచ్చేసి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. అండ్ బాత్రూమ్ బయట కూడా చిన్న డిజైనింగ్ ఇలా చేయించారు. ఇది చాలా బాగుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినారంటే రూమ్లలోకి బాత్రూమ్ కోసం ఇబ్బంది పడకుండా బయటనే వాళ్ళైతే ఒకటి పెట్టారు దీనికోసం. అండ్ ఇంకోటి వచ్చేసి మనది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి చూడండి. సో చిల్డ్రన్స్ వచ్చేసి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా PUP అయితే ఉంది. PUP డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు. సారీ, ఇది బాత్రూమ్ కాదు, మనకి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ కనెక్షన్ అనమాట ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ బదులు వాళ్ళు బయట ఇచ్చేసారు. సో ఇది ఒకటి మైనస్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంది. సో మనం ఫ్రీ టైంలో కూర్చోడానికి కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగుంది. లేదా వర్కింగ్ చేసుకోవడానికి, లేకపోతే మనకు స్టడీ చేసుకోవడానికి సపరేట్ గా టేబుల్ అవసరం లేదు. ఇక్కడనే మనం అన్ని చేసుకోవచ్చు. సో ఇదైతే బాగుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా. అండ్ పైన చూస్తుంటే మనకు వచ్చేసి ఇక్కడ AC ఫిట్ చేసుకోవచ్చు అండి. సో కనెక్షన్ వైర్ కూడా ఉందన్నమాట. సో AC ఫిట్టింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ పైన చూస్తుంటే మనకు వచ్చేసి చాలా పెద్ద గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఎందుకంటే మనకు స్టోరేజ్ ఉన్నారు, మనకు ఏదైనా అవసరం లేని వస్తువులు ఏమంటే స్టోరేజ్ చేసుకోవడానికి అక్కడ పైన పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడ కబోర్డ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ రూమ్కి వచ్చేసి చిన్న చిన్న కబోర్డ్స్ మీరు కూడా చేయించుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు ఛార్జింగ్ సాకెట్స్ ఏరియా ప్లస్ మనకు ప్లగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి చూసుకుంటే ఇంకా రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళే దగ్గర మనం చూసుకుంటే ఇక్కడ ర్యాక్స్ అయితే ఉన్నాయండి. సో మనకు టాయ్స్ కానీ, లేకపోతే గిఫ్ట్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇది అండి, బయట చాలా బాగుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మనం. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకుంటే PUP చూసుకోండి, డిజైనింగ్ PUP చాలా బాగుంది. సో PUP పరంగా అయితే డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, సేమ్ మనకు అక్కడ రూమ్ లో చూసినట్టు ఇక్కడ కూడా మనకు కూర్చోడానికి అయితే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట, టేబుల్ లాగా.
సో ఇక్కడ మనకి కిటికీ కూడా ఉందన్నమాట వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ దీని పక్కన మనకు చూసుకుంటే మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి సారీ ఈ సారీ ఈస్ట్ వెస్ట్ సారీ వెస్ట్ సైడ్ వచ్చేసి మనం చూస్తుంటే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ అనమాట. సో వెస్ట్ సైడ్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. సో వెంటిలేషన్ టైంలో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. డే టైంలో ఇది డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకు మంచి గాలి వస్తుంది అండ్ లైటింగ్ కూడా వస్తుంది అనమాట. సో డే టైంలో మనకి ఎటువంటి లైట్స్ అవసరం లేదు ఈ రూమ్ లో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ర్యాక్స్ ఉన్నాయి. సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. సో మొత్తం ఇక్కడ ర్యాక్స్ అయితే అన్ని ఉన్నాయి అనమాట. సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కబోర్డ్స్ చేసుకుంటే. ఇంకొకటి వచ్చేసి ఈ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకి ఇందాక చెప్పాగా ఇదే అండి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టైప్ అనమాట. సో ప్లంబింగ్ వర్క్ అవన్నీ కొంచెం చిన్న పెండింగ్ ఉన్నాయి. మీరు హౌస్ తీసుకుంటే వాళ్ళు చేయిస్తారు. అండ్ పైన చూసుకుంటే మన ప్లేస్ ఉంది సేమ్ ఇందాక మనం చూసినట్టే హోల్ అక్కడ ఉందండి. సో ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే స్విచ్ బోర్డ్ ఇక్కడ ఏరియా వస్తుందండి. స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ మనకు ఏసీ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకు ఇది ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. సో ఇది అండి ఈ రూమ్ లో. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు హౌస్ బయట కాంపౌండ్ వల్ల ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకు వాషింగ్ ఏరియా ఉందన్నమాట. సో డ్రెస్ వాషింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఒక వాష్ బేసిన్ పెట్టుకొని హ్యాండ్ వాష్ లాంటివి యూస్ చేసుకుని పని మనకి యూజ్ అవుతుంది. అండ్ మన హౌస్కి వచ్చేసి సపరేట్గా పక్కింటితో మనకు సంబంధం లేకుండా ఒక చిన్న గ్యాప్ అయితే ఉంటుంది అనమాట ఈ హౌస్కి. సో ఇదైతే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. ఓకే. సో ఇంకా మనం వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి హాల్లో. సో టీవీ వాల్ ఏరియా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చూసుకోవచ్చు. సో టీవీ వాల్ ఏరియా ఇదంతా అనమాట. మనం కబోర్డ్స్ చేయించుకుంటే టీవీ వాల్ ఏరియాకి చాలా అంటే చాలా మంచి డిజైనింగ్ లుక్ అయితే వస్తుంది. అండ్ కింద స్పీకర్స్ ఊఫర్స్ లాంటివి పెట్టుకోవడానికి మనకైతే స్పేస్ అయితే చాలా బాగుందండి. సో టీవీ వాల్ ఏరియా మాత్రం చాలా పెద్దగా బాగుంది డిజైనింగ్ పరంగా. అండ్ కింద మీరు ఫ్లోర్ చూసుకుంటే టైల్స్ కూడా చాలా బాగుంది లుకింగ్. ఇది గ్రానైట్ టైల్స్ లుకింగ్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కొంచెం ముందుకు వచ్చేసి సో కిచెన్లో వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ చాలా ఫ్రీగా ఉంది. సో మనం కుకింగ్ చేసుకోవాల్సింటే ఇక్కడ గ్యాస్ ఫిట్ చేసుకొని కుకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఉప్పులు పప్పులు లాంటివి పెట్టుకోవడానికి ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైనా బరువైన వస్తువులు పెట్టుకోవాలంటే పైన కూడా స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకు మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకోవడానికి కూడా సాకెట్స్ ఇక్కడ అయితే ఉన్నాయి మనకు చాలా బాగుంది. అండ్ కింద కూడా చిన్న స్పేస్ అయితే ఉందండి. కొంచెం మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే అన్ని స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకు వాష్ బేసిన్ కూడా ఉంది ఇక్కడ కిచెన్ లో. సో వాష్ బేసిన్ కూడా ఆల్రెడీ వీళ్ళు పెట్టించేశారు. సో ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ట్యాప్ కనెక్షన్స్ అన్ని అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. దీని పక్కనే మనకు వచ్చేసి దేవుని గుడి. సో దేవుని గుడి వచ్చేసి లుకింగ్ చాలా బాగుంది. ఇక్కడ టైల్స్ చేయించారు. అండ్ దేవుని గుడికి సపరేట్ గా ఒక లైట్ కోసం ఇక్కడైతే వీళ్ళు పెట్టారు. అండ్ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంది. సో కిటికీ వచ్చేసి కిచెన్ కి యూజ్ అవుతుంది. దేవుని గుడి కూడా యూజ్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి చూడండి పసుపు గుమ్మ అలాంటివి పెట్టుకోవడానికి దేవునికి సంబంధించినవి ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఈ రూమ్ కి వచ్చేసి మనకు కిచెన్ కి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉందండి. సో మనకు వచ్చేసి నార్త్ సైడ్ ఇది ఒక కిటికీ వెంటిలేషన్ కోసం అయితే మనకు చాలా బాగా సెట్ అవుతుంది. ఇదే అండి కిచెన్ సెటప్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కావాలంటే ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకుంటే దానికి ఛార్జింగ్ సాకెట్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ ఏరియా ఇదనమాట. సో ఇది అండి ఈ హౌస్ మొత్తం చూసారు కదా. సో హౌస్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. అండ్ రూమ్స్ కి హాల్ కి కిచెన్ కి అన్నిటి కూడా స్పేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. సో పీస్ఫుల్ గా సిటీ అవుట్కట్స్ లో మంచి వెంటిలేషన్ లో కూల్ గా ఉండే లొకేషన్ లో కావాలంటే ఈ హౌస్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ సిటీకి కొంచెం అవుట్కట్స్ లో ఉంటుంది కాబట్టి కొంచెం వెహికల్ ట్రాన్స్పోర్టింగ్ ఒకటి చూసుకోవాలి మనం. మనకు ఒక కార్ కానీ బైక్ కానీ ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. అండ్ ఇంటి మీద వచ్చేసి 60 feet రోడ్ అయితే ఉంది. అండ్ ఇంకా నంద్యాల చెక్ పోస్ట్లు అంటే మనం చూసుకోవచ్చు చాలా వరకు అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి దగ్గరలో. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు సైజెస్ 20x60 అండి 20x60 అనమాట. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 75 lakhs 75 లక్షలు. ఈ 75 లక్షలు వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి చూసి మొత్తం మాకు నచ్చింది ఓకే అనుకుంటే వీళ్ళు ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ డోర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళైతే చేపిస్తారు. సో మీరు వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే హౌస్ అయితే వీళ్ళైతే మొత్తం ఫిట్ చేసి మీ చేతికి అయితే ఇస్తారు. సో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి. అండ్ దీనికి ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి ఏం లేవండి. అన్ని క్లీన్ కట్ గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇది మనకు మెయిన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఇంకొక చిన్న డోర్ ఉంటుంది. అండ్ నార్త్ సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుందండి. దీనికి బోర్ అవైలబుల్ గా ఉంది. అండ్ పైన మనకు వచ్చేసి చూసుకుంటే సంపు కూడా ఉందన్నమాట. కింద సంపు ఉంది, మనకు బోర్ అవైలబుల్ గా ఉంది. అండ్ పైన ట్యాంక్స్ కూడా ఉన్నాయి. సో మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్స్ వచ్చేసి పక్కన వేరే ఇళ్ళకి అయితే ఉన్నాయి. సో మీరు ఈ హౌస్ కన్నా బై చేసినట్టయితే మీకు ఆ మున్సిపాలిటీ కనెక్షన్ కూడా తీసుకోవచ్చండి. సో అది మీ పేరు మీద రిజిస్టర్ అయిన తర్వాత దానికైతే మనం అప్లై చేస్తే అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఇంకా వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి మనకు 75 lakhs అండి. సో దీని సైజెస్ మీకు చెప్పుకున్నా కదా ఇందాకనే 20x60 20x60 అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2.75 cents వస్తుంది. 2.75 cents అనమాట. సో మీరు వచ్చేసి చూసుకోండి. టోటల్ హౌస్ మీకు నచ్చింది బాగుంది అంతా ఓకే అనుకుంటేనే మనమైతే వాళ్ళతో మాట్లాడితే వీలు ఉంటుంది. సో మీరు వచ్చి చూసిన తర్వాతనే మాట్లాడండి.
సో ఫస్ట్ మాకు మెసేజ్ చేసి కాస్ట్ ఎంత, తగ్గుతారా, ప్రైస్ ఎంత వస్తుంది అని చెప్పేసి మాకైతే క్వశ్చన్స్ చేయకండి, వచ్చి చూడండి మీకు నచ్చితేనే. ఓకే, సో మీకు కానీ నచ్చినట్టయితే మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. లేదు ఇంకా హౌస్ గురించి మీకు ఏదైనా తెలియాలనుకుంటే, మీరు ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాం. సో కాంటాక్ట్ నెంబర్కి వచ్చేసి కాంటాక్ట్ చేయండి. మేమైతే మీకు తీసుకొచ్చి చూపిస్తాము, టోటల్ అన్ని చెప్పి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము క్లారిఫికేషన్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి హౌసెస్ తక్కువ బడ్జెట్లో మంచి మంచి హౌసెస్ మీరైతే చూడాలనుకుంటే మాకు కొంచెం హెల్ప్ చేయండి. అదేంటంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇదేం చెప్తున్నామంటే, ఇలాంటి హౌసెస్ వీడియోస్ మీరు పోస్ట్ చేసిన వెంటనే మీకైతే రావాలంటే, మీరు చూడాలంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఆన్లో ఉండాలి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టిన వెంటనే మీకైతే వీడియో వస్తుంది. అంతేకాని ఎప్పుడో చూసిన వీడియోని మీరు వచ్చేసి మాకు ఈ వీడియో చూసాము, ఈ హౌస్ మాకు ఇంకా అవైలబుల్గా ఉందా, మేము కొనాలనుకుంటున్నాము అని మీరు అడగవచ్చు. సో అది ఒకవేళ ఆ టైంలో సేల్ అయిపోయింది వచ్చండి. సో అలా సేల్ అయిపోతే దానికి మేమేం చేయలేము. సో అందుకోసం చెప్తున్నామండి. ఓకే, సో ఇలాంటి హౌసెస్ తక్కువ బడ్జెట్లో మీరైతే కొనాలనుకుంటే, లేదు మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే హౌసెస్ని కానీ, లేకపోతే మీకున్న ల్యాండ్ని కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సిటీ లోకల్లో అంటే కర్నూలు లోకల్లో ఉండే వాళ్ళకైతే మేము ఫ్రీగా అయితే చేసి పెడతామండి, వీడియో అప్లోడ్ చేసి పెడతాం మా ఛానల్లో. ఒకవేళ సిటీ అవుట్స్కట్స్లో కొంచెం దూరంలో మేమైతే రావాలంటే మాకు పెట్రోల్ ఛార్జెస్ అయితే పడుతుందండి. అదొకటి మీరు చూసుకుంటాం. పెట్రోల్ ఛార్జెస్ ఏం ప్రాబ్లం లేదంటే మేము వచ్చేసి షూట్ చేసి ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా మా ఛానల్తో వీడియో అప్లోడ్ చేస్తాము. సో మీకు హౌస్ సేల్ అయిపోయి మీ చేతికి అమౌంట్ వచ్చేంత వరకు, కొనుక్కున్న వాళ్ళ చేతికి కీస్ వచ్చేంత వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము. మీకు లోన్ ఇది అండి హౌస్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే, ఇంకా తక్కువ బడ్జెట్లో మంచి హౌసెస్ మీకు కావాలి, మీకు ఇలాంటివి ఇంకా మీరు చూడాలనుకుంటే మమ్మల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, బై.